హాయ్ అండి. ఇప్పుడు మీరు చూశారు కదా నా తమ్మేలు చూసినట్లయితే మీకు ఏదైతే చూస్తురో అదే నిజము. దివ్య తనుజను వెన్నుపోటు పొడిచిందా అంటే పొడిచింది. దివ్య తనుజను వెన్నుపోటు పొడిచింది. లాస్ట్ వీక్లో కూడా క్యాప్టెన్ అయ్యేటప్పుడు సంజన గారు అప్పుడేమో రాము రాతోడు పొడిచిండు, ఇప్పుడేమో దివ్య పొడిచింది. దివ్య తనుజను క్యాప్టెన్ చేయకుండా ఇమాన్యుయల్ని క్యాప్టెన్ చేయడం అనేది జరిగింది. ఇది సపోర్టింగ్ టాస్కే. సపోర్టింగ్ చేయాలని చెప్పేసి బిగ్ బాస్ ప్లీజ్ సపోర్టింగ్ టాస్క్ పెట్టండి బిగ్ బాస్ పెడితే బాగుండని చెప్పేసి ఆ అమ్మాయి కూడా కోరుకుంది. అదేవిధంగా ఆ అమ్మాయి ఒకతే కోరుకుందా, ఆ అమ్మాయే కాదు రీతు చౌదరి కూడా సపోర్టింగ్ టాస్క్ ఉంటే బాగుంటుందేమో అనుకుంది. కానీ రీతు చౌదరికి దెబ్బపడింది, తనుజకి దెబ్బపడింది. రీతు చౌదరి కంటే ఎక్కువగా కంటెండర్ అయింది మాత్రం తనుజనే. ఈ సీజన్లో ఎక్కువ సార్లు చివరి వరకు వచ్చిపోయింది మాత్రం తనుజనే అని చెప్పుకోవచ్చు. తనుజ చాలాసార్లు పోరాడింది. తన కెప్టెన్ కావాలని కోరికను నెరవేర్చుకోలేకపోతుంది అని అనిపించింది. బ్యాక్ స్టాపింగ్ చేసేసింది దివ్య. కట్టప్పలక్క తనుజను వెన్నుపోటు పొడిచిందని చెప్పుకోవచ్చు. ఇది ఏది ఇమాన్యుయల్ క్యాప్టెన్ కావడం అనేది ఇమాన్యుయల్కి బ్యాడ్ లక్క చెప్పుకోవచ్చు. ఎందుకంటే 9 వారాల నుంచి వెళ్ళి నామినేషన్కి రాకుండా తప్పించుకుంటుండు. నామినేషన్ అంటే భయపడుతున్నటువంటి ఇమాన్యుయల్ ఏదో ఒక వారం నామినేషన్లోకి వస్తే వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఆయనే ఏంటిది కప్పుకి దూరం అవ్వచ్చు అనేది అయితే 100%. ఇదైతే 100% రాసి పెట్టుకోండి. కప్పు ఖచ్చితంగా ఇమాన్యుయల్ దూరం అవుతూ వస్తున్నాడు అనిపిస్తుంది. ఈయన సేఫ్ గేమ్ ఆడుకుంటూ ఒకవేళ క్యాప్టెన్ అన్నవాళ్ళే క్యాప్టెన్కు ఛాయిస్ లేక అంటే కంటెండర్ కాకుండా ఉంటే క్యాప్టెన్ ఛాయిస్ లేకపోతే నేను సేవ్ అన్నవాలి అనే ఒక ప్రాసెస్లో ఆ ప్రాసెస్ ఎందుకు కోరుకుంటాడో ఇమాన్యుయల్ క్యాప్టెన్ అది నామినేషన్లోకి రావాలంటే భయపడుతున్నాడు. ఇమాన్యుయల్ భయపడేవాడికి ఆ నామినేషన్లోకి రావాలనే ఒక భయపడేవాడికి కప్పు అర్హత లేదని చెప్పేసి కూడా చాలామంది బయట మాట్లాడుకుంటారు. నామినేషన్లోకి వచ్చి చూపించుకోవాలి జనంలో ఈయన సత్తా ఏందో చూపించుకున్నప్పుడే కప్పుకు అర్హత ఉంటుంది. ఆయన నామినేషన్స్కి రాకుండా భయపడుతున్నాడు కదా. ఇమాన్యుయల్ కప్పుకు ఎట్లా అర్హత ఉన్నట్టు, ఎంత గేమ్ ఆడినా ఎంత పీక్ పడేసి పొడి చేసినా కూడా నామినేషన్లోకి వచ్చి ప్రజలను ఆదరణ పొందిన వాడికే కప్పు అర్హత అని చెప్పేసి చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు. అదైతే నిజమే. ఎందుకంటే ఒకేసారి టాప్ 5లోకి వచ్చినాక అందరూ కూడా ఆ నామినేషన్లోకి వస్తారు. టాప్ 5లో ఉన్నప్పుడు అందరు నామినేషన్లోకి వచ్చినప్పుడు నామినేషన్లోకి రానోడికి ఒక్కసారి కూడా నామినేషన్లోకి రానోడికి ఓటు బ్యాంక్ ఎట్లా పెరుగుతుంది? ఎట్లా టాప్ 5లో తీసుకుపోయి కప్పు ఇద్దరు చేతిలో పెడతారు? అది ఆ ఇంకిత జ్ఞానాన్ని కోల్పోతున్నాడా రోజుకి ఇమాన్యుయల్ నాకు అనిపించింది. భయపడి అమ్మ నేను ఇప్పుడు నైట్లో కూడా మాట్లాడుతున్నాడు, అమ్మ నేను ఖచ్చితంగా క్యాప్టెన్ కావాలమ్మా, ప్లీజ్ అమ్మ ఎట్టని క్యాప్టెన్ కావాలమ్మా అని చెప్పేసి తపన పడుతున్నాడు. ఆ తపన పడడం ఎందుకు పడుతున్నాడు అని అర్థం కావట్లేదు. ఇమాన్యుయల్ ఎందుకు అలా సేఫ్ గేమ్ ఆడుకుంటూ పోతున్నాడో కూడా తెలియట్లేదు. ఎవరైనా విన్నింగ్ అవ్వాలనుకున్న హౌస్లోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ప్రతి కంటెస్టెంట్ కూడా నామినేషన్లకు ఎక్కువసార్లు రావాలని ప్రయత్నం చేస్తాడు. కానీ ఇమాన్యుయల్ మాత్రం భయపడి దాచుకుంటుండే అనిపించింది నాకైతే. అదేవిధంగా పాపం తనుజ 3-4 వారాల నుంచి వెళ్ళి పోరాడుతూ వస్తుంది. ఎందుకంటే క్యాప్టెన్ అవ్వాలి. ఒక సీజన్ 7లో ఏది మన అమర్దీప్ చౌదరి కనుక నేను చివరి వరకు నేను క్యాప్టెన్ కావాలరా ప్లీజ్ రా నన్ను క్యాప్టెన్ చేయండి రా అని చెప్పేసి అప్పుడు ఎట్లా అమర్దీప్ కోరుకున్నాడు. ఈసారి కూడా తనుజ అందరిని అడుగుతుంది ప్లీజ్ నేను ఈసారి ఎట్లా నాకు సపోర్ట్ చేయండి రా అని చెప్పేసి తనుజ బాగా ప్రాధాయపడినట్టుగా అందరినీ బతిలాడడం స్టార్ట్ చేసేసింది. అదేవిధంగా రీతు చౌదరి కూడా సేమ్. నేను క్యాప్టెన్ కావాలి ప్లీజ్ రా అందరిని ఓట్లో అడగడం స్టార్ట్ చేసేసింది. మీరు నాకు సపోర్టింగ్ టాస్క్ అయితే సపోర్ట్ చేయండి రా ప్లీజ్ రా అని అడగడం స్టార్ట్ చేసింది. అడగడం తప్పనట్లేదు. ఎందుకంటే అక్కడ చివరి మూమెంట్కి వస్తున్న వాడికి దివ్య కూడా అనట్లేదు. దివ్య కూడా అడగడం మొదలెట్టింది. సుమన్ శెట్టి గారు కూడా అడగడం మొదలెట్టి అందరు నైట్లో ప్రతి ఒక్కరిని సపోర్ట్ కావాలి ప్లీజ్ అని అడగడం అనేది అందరు చేస్తున్నారు. ఒక తనుజనే ఫోకస్ పెట్టేసి రివ్యూవర్లు తనుజ కోసం తనుజని క్యాప్టెన్ చేయడం కోసమే బిగ్ బాస్ గేమ్ పెట్టిండు. తనుజ ఈ వారం క్యాప్టెను, తనుజ స్టార్మా ముద్దు బిడ్డ, తనుజ బిగ్ బాస్ ముద్దు బిడ్డ అనే అందరికీ ఇది ఒక ఇక చెప్పకూడదు, అది దాంతో సమానంగా చూపించిండు బిగ్ బాస్. మీ విఘ్నతగా వదిలేస్తున్నా తనుజ అందరూ టార్గెట్ చేసే వాళ్ళందరికీ విఘ్నతగా వదిలేస్తున్నా. ఈ వారం తనుజ క్యాప్టెన్ కాకుండా మళ్ళీ సేమ్ కంటెస్టెంట్గానే మిగిలిపోయింది. అంటే మామూలుగానే మిగిలిపోయింది. నామినేషన్లో ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ తనుజ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తారు. తనుజ నామినేషన్లోకి వస్తుంది. అయినా కూడా తనుజను కాపాడుకుంటూ ఒకవేళ దివ్య నామినేషన్లోకి వస్తే మాత్రం క్రాస్ ఓటింగ్ చేసేసి దివ్యని ఎలిమినేషన్ చేసే ప్రయత్నంలో తనుజ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే కామెంట్లు ఆల్రెడీ తనుజ ఫ్యాన్స్ పెడుతున్నారు కామెంట్స్, దివ్య పని అయిపోయింది అని అంటారు. ఎందుకంటే పోయిన లాస్ట్ వీక్లో నామినేషన్ చేసింది. ఈ వీక్లో దివ్య నామినేషన్లోకి వస్తే ఖచ్చితంగా ఎలిమినేషన్ అవుతుంది అని చెప్పేసి తనుజ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఎంతవరకు సాధ్యమవుతుందో చూద్దాము. నాకు తెలిసి అయితే తనుజ ఫ్యాన్స్ తలుచుకుంటే ఖచ్చితంగా జరుగుద్దని నేను అనుకుంటున్నాను. తను ఇప్పుడు ఇమాన్యుయల్ క్యాప్టెన్ చేయడము, దివ్య ఎలిమినేషన్ అవ్వడం అనేది జరుగుతుందేమో ఈ 9th 10th సీజన్లో వరకు. ఆమె పేరెంట్స్ అందరూ హౌస్లోకి వస్తారు 10th వీక్లో 11th వీక్లో.
ఆ వీక్ వరకు ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు కామెంట్ చేయండి. ఏంది గౌరవ్ను కసురుకున్నది, గౌరవ్ను అడిగింది, గౌరవ్ను అంటే గౌరవ్ను కాదలుచుకొని టాస్క్ నుంచి అంటే కంటెంట్ టాస్క్ నుంచి ఎలిమినేషన్ చేసింది అంటే సరే ఎలిమినేషన్ చేసింది తనుజ ఒక్కటి ఓటేస్తేనే ఆ గౌరవ్ ఆ కంటెంట్ టాస్క్ నుంచి వెళ్ళి తప్పుకున్నాడా? హౌజులో ఉన్న వాళ్ళందరూ గౌరవ్ కేసేసారు. అది కనపడతలేదు. ఓన్లీ తనుజ. ఎందుకురా మీరు ఇట్లా తయారయ్యారు? తనుజ అని చెప్పడం ఎందుకు? తనుజ భజన చేస్తున్నారు. తనుజ ఒక్కతే చేసిందా? అందరు చేసిర్రు. ఇమాన్యుయల్ కన్నింగ్ గేమ్ ఆడతలే, ఇమాన్యుయల్ పేరు బయటికి రావట్లే, ఓన్లీ తనుజ పేరే బయటకు తీసుకొస్తున్నారు. ఎందుకని వదిలిపెట్టారు? ఈ సీజన్ మొత్తం తనుజ జపం చేయకుండా వదిలిపెట్టారా మీరందరూ? ఆ ప్రశాంతంగా ఆమె గేమ్ ఆమె ఆడుకుంటూ పోతుంది కదా, ప్రతి ఒక్కరు గేమ్ ఆడుకుంటూ పోతుంది. నిన్న ఏమన్నాడు, అరే నువ్వు తప్పు చేసినవురా, నువ్వు సీక్రెట్ టాస్క్లో ఎవరు మన డెమాన్ అంటాడు, డెమాన్ ఏమంటాడు రీతు చౌదరితోని, అరే నువ్వు తప్పు చేసినవురా, నువ్వు అబ్బాయి ఎవరు సాయిని అవుట్ చేసే బదులు తనుజని అవుట్ చేయాల్సింది ఉండే, నీకు తనుజ కనపడలేదా? ఎందుకంటే నీ గేమ్కు నువ్వు క్యాప్టెన్ అవ్వాలంటే తనుజ అడ్డం వస్తుంది, నువ్వు తనుజని గేమ్ నుంచి ఎలిమినేషన్ చేసి ఉంటే బాగుండు, ఆ రౌండ్ నుంచి ఎలిమినేషన్ చేసి ఉంటే బాగుండురా అని చెప్పేసి ఎవరన్నారు? మన డెమాన్ అన్నాడు. డెమాన్ ఫ్రెండే కదా, అంత క్లోజ్గా ఉన్నాడు కదా, ఎందుకు అంటే అతను వాళ్ళ ఫ్రెండ్ని గెలిపించుకోవడం కోసం ఆ పదమన్నాడు. డెమాన్ అన్న తప్పనట్లే నేను అక్కడ ఎందుకు తనుజ అంటే తప్పు ఉద్దేశంతో చూస్తున్నారు అని అంటున్నా. ఒకవేళ ఇక్కడ నేను నిన్నమన్నా అనుకున్నా, అయ్యో కళ్యాణ్కి ఇట్లా బ్యాక్ స్టాపింగ్ చేసింది దివ్య, ఇంత కన్నింగ్ గేమా అని అనుకున్నా. నాకు ఇప్పుడు అరే దివ్య మంచి పని చేసింది కదా కళ్యాణ్ విషయంలో అనిపించింది. ఎందుకంటే కళ్యాణ్ ఇప్పుడు సీక్రెట్ టాస్క్ ఇచ్చింది, ఇద్దరు సీక్రెట్ టాస్క్ ఇచ్చినాము, ఆ సీక్రెట్ టాస్క్ ఇచ్చిన వ్యక్తులు ఇద్దరిని అవుట్ చేయడం జరిగింది అనగానే కళ్యాణ్ నేనే అవుట్ చేసినంటే నాకు తెలుసు ముందే తెలుసు అని కళ్యాణ్ సంబరపడుతున్నాడు. అదే కళ్యాణ్ ఏది నామినేషన్ చేద్దానికి తనుజని నామినేషన్ చేద్దానికి పాకలాడిండు. కళ్యాణ్ క్యారెక్టర్ పైన బ్యాడ్ అసెస్మెంట్ చేసినా కూడా వాళ్ళని నామినేషన్ చేయలేదు. కానీ తనుజ సపోర్ట్ చేసినటువంటి అమ్మాయిని తనుజ నామినేషన్ చేయడానికి రెడీగా ఉన్నాడు. అదేవిధంగా జస్ట్ పప్పు ఏదో బెండకాయ కూర వండకు నువ్వు ఆలుగడ్డ కూర వండని చెప్పేసి విషయంలో తనుజ పైన అయిందిగా అట్లా ఫైర్ అయ్యిండు. ఇక్కడ బ్యాక్ స్టాపింగ్ చేసినటువంటి అంటే అదే గ్రూప్లో ఉండి మోసం చేసినటువంటి దివ్య నిఖితను నువ్వు తీసేసిందనగానే నవ్వుతాడు. ఇలాంటి మేధావి ఏం చేయాలి? ఇలాంటి మేధావి ఇక టాప్ 5లో కప్పు అందుకునే విధంగా తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఒకసారి ఏది మన డెమన్ పవను రీతు చౌదరి విషయంలో అప్పుడు కూడా రీతు చౌదరిని క్యాప్టెన్ చేయాలని చెప్పేసి రీతు చౌదరి విషయంలో కళ్యాణ్ని తీసేసిందని చెప్పేసి అప్పుడు సింపతి వర్కౌట్ అయింది. కళ్యాణ్కి సింపతి వర్కౌట్ అయింది. అప్పుడు వెన్నుపోటు పొడిచిండు, డెమాన్ వెన్నుపోటు పొడిచిండని 2-3 వారాలు ఏకదాటి వదిలిపెట్టకుండా మాట్లాడిండు. మరి ఇప్పుడు వెన్నుపోటు పొడవలేదా దివ్య? నీ టీం వ్యక్తులను అవుట్ చేయొద్దు రెబల్గా ఉన్నప్పుడు అని చెప్పినటువంటి అమ్మాయే నీ నీ టీంలో ఉన్నటువంటి నిన్నే అవుట్ చేసినప్పుడు నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేకపోయావు అక్కడ? ఎందుకంటే దివ్య దగ్గర నీకు నోరు లేవదా? దివ్యతో వాదించలేవా? అదే డెమాన్ అయితే వాదిస్తావు, తనుజ అయితే వాదిస్తావు, రీతు చౌదరి మీద నీకు నోరు లేస్తుంది. నీకు కళ్యాణ్కి లేచేది నోరు ఎక్కడ? తనుజ పైన, రీతు చౌదరి పైన, డెమాన్ పైన, వీళ్ళు ముగ్గురు పైన నోరు లేస్తుంది. ఇక హౌస్లో ఎవరేమన్నా కూడా నోరు లేవదు, అందరన్నా కూడా భయం. వీళ్ళిద్దరు ఇప్పుడైతే ఎవరైతే కళ్యాణ్ నోరులేస్తుందో వాళ్ళందరూ కళ్యాణ్ సపోర్ట్ చేసేవాళ్ళే. బ్యాక్ స్టాపింగ్ చేసే వాళ్ళపైన నోరు లేవదు. ఇప్పుడు ఏది తనుజ సేఫ్ నామినేషన్ చేసింది ఎవరిని? సుమన్ శెట్టి గారిని అంతకుముందు వారం సేఫ్ నామినేషన్ చేసింది. అందుకే నేను నామినేషన్ చేద్దాం అనుకున్న తనుజన అని చెప్పేసి కళ్యాణ్ అన్నాడు. ఆ కళ్యాణ్ అన్నటువంటి పర్సను సేఫ్ నామినేషన్ అని అన్నటువంటి పర్సను ఈయనే సంజన గారి మీద సేఫ్ నామినేషన్ చేసిండు, రామ్ రాథోడ్ మీద సేఫ్ నామినేషన్ చేసిండు, తనుజన్ సేఫ్ నామినేషన్ అన్నాడు, కళ్యాణ్ సేఫ్ నామినేషన్ చేసిండు. సరే అనుకుందాం. ఇప్పుడు మరి ఇక్కడ కనపడలేదా? ఈరోజు దివ్య బ్యాక్ స్టాపింగ్ చేసింది పర్టికులర్గా నన్ను ఎట్లా తీసేస్తావు అని చెప్పేసి. ఎందుకంటే గౌరవ అసలు 100 బాళ్ళు కళ్యాణ్తో పోలిస్తే గౌరవ్ 100% బెటర్. టాస్కులో కూడా ఇచ్చి పడేస్తాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అతనికి తెలుగు సరిగ్గా రాకపోయినా కూడా మన గ్రీన్ కార్డు కావాలని చెప్పేసి ఇద్దరి పైన ఆర్గ్యూ చేసి చూడండి. ఆ గ్రీన్ కార్డు కోసం క్యాప్టెన్ కంటెండర్ నుంచి దొరికించడం కోసం కాదు, అది గ్రీన్ కార్డు కావడం కోసమే ఆ ఇద్దరు టీమ్మేట్స్ వాళ్ళ టీం మెంబర్లు అయిన వాళ్ళ మీదనే రివర్సు మాట్లాడండి చూడండి. తెలుగు రాకున్నా కూడా చక్కగా మాట్లాడి నాకెందుకు ఇవ్వరు అని చెప్పేసి ఫైట్ చేసిండు. అది గెలవాలనే తపన అనేది నాకు అక్కడ గౌరవంలో కనపడేది. కళ్యాణ్లో లేదు. కళ్యాణ్ కంటెండర్ నుంచి తీసి పక్కకేసినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని అవుతాడు. అదే
ఒకవేళ తనుజ తీసి ఉంటే తనుజ నువ్వేమైనా తీసినావా అని వచ్చి అడుగుతుండు. తనుజ తీసి ఉంటే ఇంకా ఎలా ఉండేది అంటే ఇక మన సినిమా చూసే వాళ్ళమే కాదు, తనుజ ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ సూపర్ మా తనుజ ఇది మా కళ్యాణ్ని తీసేస్తుందా, తనుజ మా కళ్యాణ్ని తీసేస్తుందా అని చెప్పేసి అందరూ ఏకపడేద్దరు. మళ్ళీ రీల్స్ చేసేసి తమ్మెల్స్ పెట్టేసి ఇంకా తనుజని ఇప్పటికే ఏకపడేస్తున్నారు, ఇంకా ఏకపడేద్దరు. కానీ ఇక్కడ బ్యాక్ స్టాబింగ్ చేసినటువంటి దివ్య పైన మాత్రం ఏ రీల్ రాలేదు, ఏ వెన్నుపోటు రాలేదు, ఏ కట్టప్పని లేదు, ఏది లేదు. హ్యాపీగా ఫీల్ అవుతారు. కళ్యాణ్ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, దివ్య ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. అది దివ్య ఫ్యాన్స్ ఎలాగో ఫీల్ అవుతారులే, కళ్యాణ్ తీసేయడం కరెక్టే కదండి, కరెక్ట్ అని చెప్పేసి. కానీ ఇక్కడ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఫుల్గా ఫీల్ అవుతారు. అదే తనుజ చేసున్నా, డిమాండ్ చేసున్నా, వెల్వేషన్ చేసేసి కళ్యాణ్కి ఇంత పెద్దగా ఎత్తేసేసి మొత్తం మా మా ఆర్మీ మా ఆర్మీ ఆర్మీ జాబ్ వదులుకొని నాకు ఇండస్ట్రీ కావాలి, నేను ఒక సినిమాది హీరోగా ఎదగాలనుకుంటాను, ఆర్మీ జాబే వద్దు అనుకున్న వ్యక్తి కట ఆర్మీ అని జోహర్లు పలుకుతారు. ఆర్మీ జాబ్ నాకు వద్దు, నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళాలని అన్నాడు. ఏది అగ్ని పరీక్షకు వచ్చినప్పుడు. ఆర్మీ అంటే గౌరవం అంటే ఇప్పుడు ఆర్మీ జాబ్లో ఉండేవాడు, నాకు ఆర్మీ అంటే గౌరవం లేదు, నేను సినిమా ఫీల్డ్కి వెళ్తాను. కానీ మీరు ఆర్మీ అడ్డు పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు, ఆర్మీ అడ్డు పెట్టుకొని మా ఆర్మీ అని చెప్పేసి చేయగొట్టకండి దయచేసి. నాకు నచ్చలేదు. ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి, ఎక్కడ నిలబడాలని ఆయన కానీ స్టాండ్ తీసుకోవాలని వ్యక్తి కోసము మీరు సపోర్ట్ అడుగుతున్నారు చూడండి, అది చిల్లిగా అనిపిస్తుంది నాకైతే. ఈరోజు ఆ అమ్మాయి, ఈ దివ్య అనే అమ్మాయి కళ్యాణ్ని తీసేసింది, స్ట్రాంగ్ అయినటువంటి నిఖిల్ని తీసేసింది. అదేవిధంగా ఈరోజు వెన్నుపోటు తనుజకు పొడిచేసింది. తనుజ అంటే అస్సలు పడతలేదు ఆ అమ్మాయికి. ఫస్ట్ వీక్ నుంచి వచ్చిన కాడి నుంచి కూడా తనుజ అంటే పడలేదు. ఫస్ట్ వచ్చినప్పుడు టాప్ 5లో పెట్టింది. టాప్ 1లో ఉన్న కంటెస్టేషన్ తీసుకొచ్చి టాప్ 5లో పెట్టింది. టాప్ 5లో పెట్టేసింది. బర్ని గారి దగ్గర అయింది. వీళ్ళిద్దరు బాండింగ్ బాగుందని చెప్పేసి ఆ వీడియో కొట్టేసి బర్ని గారి దగ్గర అయింది. బర్ని గారు నామినేషన్లోకి వస్తే ఎలిమినేషన్ అయ్యి బయటికి పోయిండు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ పెడతలేదు. మళ్ళీ కన్నింగ్ ఏమో బర్ని గారిని టార్చర్ పెడుతుంది. ఆయన కూడా తనుజ అర్థం చేసుకొని ఏ బాండింగ్ అని చెప్పేసి తనుజ ఆయన అందరు ఎలిగేషన్స్ చేసి తనుజ బాండింగ్ నాన్న ఎక్కిరిచ్చేసి తనుజనైతే ఆడుకుంటారు. ఇప్పటికీ అదే పరిస్థితిలో ఉండిపోయారు. మీరు ఇకనైనా కన్ను తెరవండి. తనుజ గేమ్ తనుజ ఆడుకుంటుంది. ఆమె గేమ్ ఆమె ఆడుకుంటున్నప్పుడు మీరు న్యూట్రల్గా మాట్లాడండి, న్యూట్రల్గా రివ్యూ చేయండి. ఆ అమ్మాయి మీద ఎందుకు పడి చేస్తున్నారు, అక్కడ ఎవరిది కనపడతలేదా, ఎవరు చేసేది కనపడతలేదా, అందరు ఎందుకు అలా తయారయ్యారో అర్థం అవ్వట్లేదు నాకైతే. ఒక ఆవిడైతే ఉంది, ఇక ఆమె పట్టుమని 9 వారాలు కూడా లేదు హౌస్లో, నేర్చుకుంటూ బయటకు వచ్చింది. బోర్ను ముత్తుకుని స్టేజ్ మీద నేను ఉండాలి బిగ్ బాస్. ఆమె అయితే కళ్యాణ్ రాముడు ఫోటోలు పెట్టేసి కళ్యాణ్ రాముడితో పోలుస్తుంది. ఆర్మీలో యుద్ధాన్ని గన్ను పెట్టి మొత్తం 100 మందిని పిలిచినట్టుగా గన్ను పెట్టేసి కళ్యాణ్కి ఇంత పెద్ద ఎలివేషన్ ఎత్తేలాగా ఎలివేషన్స్ ఇస్తుంది. కళ్యాణ్ తన కోసం తాను స్టాండ్ తీసుకోలేనికి ఎలివేషన్స్ ఎందుకు, తన కోసం తాను స్టాండ్ తీసుకోలేడు. స్టాండ్ తీసుకున్న వాళ్ళకు బ్యాక్ స్టాబింగ్ చేసే వ్యక్తి కోసం ఎలివేషన్స్ ఎందుకు? కొంచెమన్నా బుద్ధి ఉందా అనిపించింది. అది ఆమె రివ్యూవర్ అసలుకు ఎందుకు వన్ సైడ్ లాగా వాగుతుందని అనిపించింది నాకు. ఒకవేళ ఎవరైనా చూస్తుంటే ఈ రీల్ ఆమెకే ఫార్వర్డ్ చేయండి. నా వీడియో ఎవరన్నా చూస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఫార్వర్డ్ చేయండి. మీకు ఎవరో అర్థమై ఉంటుంది ఎందుకు వెలివేషన్స్ ఇస్తుంది లేదు. తనుజ తుమ్మిన దగ్గిన పిత్తిన ఆమె రీల్ చేసి కట్ చేసేస్తుంది. ముందు వెనక కట్ చేసేసి ఆ రీల్ను ఆమె ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటుంది. ఏం వస్తుందో అర్థం కావట్లేదు. ప్రతి నిమిషం కళ్యాణ్ జపం చేస్తుంది. డైరెక్ట్ కళ్యాణ్ గెలవాలి తపన ఉండొచ్చు, కానీ తప్పు చేసినా కూడా మెచ్చుకోవడం అనేది రివ్యూవర్ లక్షణాలు కావు. అది గుర్తుపెట్టుకోమంటే బాగుండేదేమో నాకు అనిపించింది. అది మీకు ఈరోజు తనుజ క్యాప్టెన్ కాకపోవడము ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మాత్రం చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్